మనం అన్నీ పాటిస్తాం. ఆచారాలు అయితేనేంటి, రిచువల్స్, ట్రెడిషన్స్, ఇది చేయకపోతే ఇది అయిపోతుంది, దరిద్రం మీదకొచ్చేస్తుంది, ఏదో ఒకటి జరిగిపోతుందని రకరకాల వచ్చిన వాటితో ఆచారాలు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. కానీ ఒకటి చేయం ఏంటంటే, దేవుని మాటని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. ఆయన ఆజ్ఞను గైకొనము. అయితే ఇక్కడ సౌలు ఏం చేశాడు, ఆయన్ని శపితమైనది ఏది ఉంచకూడదు, నువ్వు మొత్తాన్ని నాశనం చేసేయాలి అంటే సౌలు ఏం చేస్తాడు, ఆ దేశపు రాజుని ప్రాణంతో వదిలేస్తాడు. మరి ఇంకా మంచి మంచి శ్రేష్టమైన పశువులను, గొర్రెలను ఆయన బ్రతకనించి దేవుడికి ఇవి బలి అర్పణగా ఇవ్వాలనేసి ఒక నెపంతో చెప్తాడు. కానీ దేవునికి ఆ పని ఇష్టంగా అనిపించలేదు. సో సమూయేలు వచ్చి సౌలుతో అంటాడు, నీవు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కాదా అని సౌలుతో ఒక మాట అంటాడు సమూయేలు. నిజమే కదా, మనం కూడా ఎంతమంది సౌలు పరిస్థితిలో ఉన్నాం. మనం చాలా రిచువల్స్, ట్రెడిషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. కానీ మనలో ఇంకా ఏముంది, ఆ శపితమైన దాన్ని పెట్టుకొని నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు విక్టరీ ఇస్తాడు, దేవుళ్ళలోనే ఉన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. అదొక ట్రాన్స్ కండిషన్లో మనం ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ సౌలును దేవుడు గద్దిస్తున్నాడు. నీవు నిజంగా దేవుని దగ్గర భయభక్తులు కలిగి ఉన్నావంటే నువ్వు మాట వింటావు కదా, నేను చెప్పిన దాన్ని తూచా తప్పకుండా పాటిస్తావు కదా అని సౌలును అడుగుతున్నాడు. మనల్ని కూడా దేవుడు ఇవాళ క్వశ్చన్ చేస్తున్నాడు. ఏది శపితమైంది నీలో ఉందో దానికోసం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పలానా పర్సన్ నాకు కావాలి, అతను అన్యుడైనా సరే, లేకపోతే అతను ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా సరే నేను మార్చుకుంటాను, నేను భరిస్తానని, అయినా దేవా నాకు సహాయం చేయని నువ్వు అడుగుతుండొచ్చు. లేదా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీనో లేదో ఏదో ఒక దాంట్లో నేను అటువంటి చిత్రాలు నేను చిత్రీకరిస్తాను, లిరిక్స్ రాస్తాను, పాడతాను, ఇవంతా చేస్తాను, కానీ దేవుళ్ళో ఉంటాను నేను, అవేమి నా మనసుకి ఎక్కించుకోను అని నువ్వు అనుకుంటుండొచ్చు. లేదా కొంతమంది ఏం చేస్తారు, ఫోర్ టెల్లర్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు. సోదే చెప్పించుకోవడం, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఇలాంటివన్నీ ప్రాక్టీసెస్ చేస్తూనే ఉంటారు. కానీ ఏమంటారు, మేము చాలా భక్తిగా ఉంటామండి, వారం వారం చర్చ్కి వెళ్తామండి. అదంతా మనం ఏదో మొక్కుబడిగా చేస్తున్నాం. కానీ నిజంగా నీ మనసు దేవునికి అప్పగించబడితే నిజంగా ఈ శపితమైన నీవు నీ దగ్గర నుంచి తీసివేస్తావు. నిజంగా నీ మనసుతో యథార్థంగా దేవుణ్ణి ఆరాధించగలవు. ఏదో మాటలతో చెప్పడమే కాదు, కానీ నీ మనసుతో దేవుణ్ణి నీవు పూజించగలవు, ప్రేమించగలవు. అలాంటప్పుడే దేవుని జీవితంలో కార్యం చేయగలడు. సౌలు ఎప్పుడైతే అలాంటి కార్యం చేశాడో రాజ్యాన్ని కోల్పోయాడు. మరి ఇంకొకరికి ఆ రాజ్యము ఇవ్వబడింది. మరి మనం కూడా నష్టం వెంబటి నష్టం చూస్తున్నామేమో. మనం ఎన్ని ప్రాక్టీసెస్ చేసినా, ఎన్ని కల్చర్స్, ఎంత మనం ఆచారాలు పాటించినా ఇంకా శాపం ఉందేమో, ఇంకా నష్టం జరుగుతుందేమో. ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడు ఏదైతే వద్దని చెప్తున్నాడో, ఏది నీ దగ్గర నుంచి తీసివేయమని చెప్తున్నాడో వాటన్నిటిని తీసేసుకుందాం. ఇక్కడ క్రింద సమూయేలు అంటాడు, మాయా విగ్రహములు పూజించడం అంట, తిరుగుబాటు చేయడం, మూర్ఖతతో ఉండడం. మరి సౌలు మూర్ఖంగా వ్యవహరించాడు, మరి దేవుని ఉగ్రత పొందుకున్నాడు. మరి మనం కూడా ఏదైనా ఇది కాదులే, నేను డైరెక్ట్గా అది వెళ్ళి చేయట్లేదు కదా అనుకోవచ్చు. కానీ నువ్వు తిరుగుబాటు చేసిన, మూర్ఖత కనపరిచిన, నీవు మాయా విగ్రహములు పూజిస్తున్నట్ట. మరి దేవుడు వాటన్నిటిని కూడా నీ వద్ద నుంచి తీసివేయమని చెప్తున్నాడు. కనుక దేవుళ్ళో నీవు దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఆమేన్.